యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. రక్షించే దేవా నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఈ ఉదయకాల సమయమందు తండ్రి నీ పాదముల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి మా ప్రార్థన మనవులు దేవా మీరు ఆలకించమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి ఒక దినమును తండ్రి మా జీవితంలో మాకు అనుగ్రహించినటువంటి దేవుడవయ్యా. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు నాయన. ఈ దినమును చూడక తండ్రి, ఈ సమయమును చూడక దేవా, ఎంతమంది బిడ్డలైతే నశించిపోయారో నాయన, కాలగర్భంలో కలిసి ఉన్నారో తండ్రి, మరణించి ఉన్నారో ప్రభువా. అయ్యా మాకు మాత్రం ఈ దినమును అనుగ్రహించి యేసయ్యా ఈ దినములో ప్రభువా నీ పాదములు పట్టుకొని ప్రార్థన చేయుటకు, నా తండ్రి అని మొరపెట్టుటకు, నా దేవా అని మొరపెట్టుటకు, నా శైలమా అని మొరపెట్టుటకు, నా కొండ నా కోట అని మొరపెట్టుటకు తండ్రి నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా మరి ఎక్కడైతే నా నామమున 2-3 బిడ్డలు కూడి ఉంటారో తండ్రి, వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడో ప్రభువా. మా మధ్యలో ఉన్నటువంటి దేవుడో తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి సమయమందు తండ్రి ఈ ఉదయము నాయన పెందల కడనే తండ్రి పక్షులు లేచి తండ్రి తమ గూటి యందు నాయన నిన్ను స్తుతిస్తున్నాయి. యేసయ్యా యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మరి ఆ యొక్క పక్షులు అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి నాయన. అయ్యా మరి ఆకాశము భూమి సూర్యచంద్ర నక్షత్రములు తండ్రి మరి ఈ ఉదయమును అయ్యా మరి జ్ఞాపకం చేసుకొనుచు తండ్రి ఈ ఉదయమును అనుగ్రహించినందుకు, నీ రాకడ ఆలస్యము చేసి మరి ఒక ఉదయమును తండ్రి మాకు దయచేసినందుకు అయ్యా అవన్నీ తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి ప్రభువా. మరి మేము కూడా తండ్రి నీ పోలికలో ఉన్న మేము, నీ స్వరూపమందు ఉన్నటువంటి మేము తండ్రి అయ్యా మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను భాగ్యమును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా ఇంకా తమ పడకల మీద ఉన్నారో నాయన. యేసయ్యా అయ్యా మరి కొద్దిసేపు అయిన తర్వాత లేస్తాము అయ్యా, మరి కొద్దిసేపు కునికి నిద్రిస్తామని ఎంతమంది బిడ్డలైతే తమ పడకల మీద అయ్యా మరి ఉతక మీద తలుపు తిరుగులాడునట్లుగా అయ్యా మరి వారి యొక్క పడకల మీద అయ్యా మరి సోమరి తిరుగుతున్నాడు దేవా, మీరు వారికి మెలకువను దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మరి రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయుము అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా మరి ప్రతి స్త్రీ తన కుటుంబములో తండ్రి తమ పిల్లలను బట్టి నాయన, తమ కుటుంబాన్ని బట్టి నాయన, తమ భర్తను బట్టి అయ్యా అత్తమామల కొరకు, ఆడపడుచుల కొరకు తండ్రి, పిల్లల కొరకు నాయన అయ్యా ఈ దినము కొరకు తండ్రి అయ్యా మరి ప్రతి స్త్రీ తండ్రి అయ్యా నీ పాదముల దగ్గర ఈ ఉదయకాలము మోకరించి ప్రార్థించే మనస్సును మీరు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా, నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నాము నాయన. నీ సహాయము మాకు దయచేయండి యేసయ్యా. నీ సహాయమును ఈ ఉదయకాలము మాకు దయచేయండి తండ్రి. నీ దీవెనల చేత మమ్మల్ని నింపండి ప్రభువా. నీ ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపండి తండ్రి. దేవా ఈ ఉదయకాలము తండ్రి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. ప్రతి అపవాది యొక్క తంత్రము నుండి, సాతాను యొక్క నాయన అయ్యా కుయుక్తి నుండి తండ్రి మమ్మల్ని విడిపించి దేవా నాయన నీ కృపలో భద్రపరుచుకున్నందుకు నీకు వందనములు ప్రభువా. రాత్రంతయు నాయన మా పడకల చుట్టూ తండ్రి నీ దూతలను కాపుదల దయచేసి నాయన మంచి నిద్రను మాకు అనుగ్రహించి దేవా ఉదయము లేవగానే నాయన అని పిలుచుకొని, తండ్రి అని పిలుచుకొని యేసయ్యా నీకు ప్రార్థన చేయుటకు తండ్రి నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి
వందనాలయ్యా. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినము నాయన నీ పాదాల దగ్గర మొరపెడుతున్నాము తండ్రి. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. నీ దీవెనల చేత నింపండి ప్రభువా, నీ ఆశీర్వాదముల చేత నింపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దేవా నీ ఆశీర్వాదములు తండ్రి, నీ దీవెనలు నాయన, నీ కృప, నీ ప్రేమ, నీ వాత్సల్యము ఈ దినము మాకు కావాలి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ దినమంతటిలో తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా మేము చేస్తున్నటువంటి పనులలో నాయన, వెళ్తున్నటువంటి ప్రయాణాలలో దేవా మరి నాయన, ప్రతి విషయములో తండ్రి నీ సహాయమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. మేము ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా మాట్లాడాలో నాయన నీ సహాయమును మాకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా, నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నాము తండ్రి. నీ పాదములు పట్టుకొని మొరపెడుచున్నాము నాయన. అల్పులము తండ్రి, అయోగ్యులము నాయన, ఎన్నిక లేనటువంటి వారిమి తండ్రి. అయ్యా మాకు జ్ఞానము లేదు ప్రభువా, తెలివి లేదు నాయన. అయ్యా నీ యొక్క జ్ఞానము చేత మమ్మల్ని నింపండి, నీ తెలివి చేత మమ్మల్ని నింపండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. మేము ఏ విధంగా తండ్రి నాయన అయ్యా మా కుటుంబాలను చక్కపరుచుకోవాలో, మా పిల్లలను దేవా నీ బోధలో పెంచాలో తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఏ విధంగా జీవించాలో తండ్రి ఈ ఉదయకాలం మాకు నేర్పించమని నీ పాదములు పట్టుకుని అడుగుచున్నామయ్యా. మా తండ్రివి గదా నాయన. యేసయ్యా తల్లి గర్భమందు మమ్మల్ని నిర్మించినటువంటి దేవుడవు గదా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి లభించును అని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. నాయన నీ పాదములు పట్టుకొని అడుగుచున్నానయ్యా. నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నాను నాయన. ఆకాశమందున్నటువంటి నీ వైపు నాయన చేతులెత్తి, నీ వైపు నా కన్నులెత్తి నాయన, నీ వైపు మా హృదయాలను తెరచి దేవా ప్రార్థిస్తున్నాము అయ్యా. నిన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలనని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే అయ్యా నిన్ను ఆరాధిస్తున్నారు, నిన్ను స్తుతిస్తున్నారు, నిన్ను ఘనపరుస్తున్నారు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నారు తండ్రి, వారందరినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన వారి ఆరాధనలో ప్రభువా మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకొనుచున్నాము నాయన. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారో దేవా, వారికి ఉన్నటువంటి అవసరాలను బట్టి, వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి తండ్రి అయ్యా, వారికి నాయన పొందుకోవలసినటువంటి దీవెనలను బట్టి నాయన నీ యొద్ద ప్రార్థన చేస్తున్నారు, విచారణ చేయుచున్నారు తండ్రి, అడుగుచున్నారు ప్రభువా. మీరే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము ప్రతి బిడ్డను తండ్రి నాయన కీడుల నుండి విడిపించండి, అపాయముల నుండి తప్పించండి అయ్యా. రానున్నటువంటి శ్రమల నుండి దేవా మీరు తప్పించమని వేడుకొనుచున్నాము. రానున్నటువంటి కీడుల నుండి యేసయ్యా మీరు విడిపించండి. రానున్నటువంటి అపాయముల నుండి తండ్రి మీరు విడిపించండి. అపవాది వేయుచున్నటువంటి అగ్ని బాణముల నుండి అయ్యా మమ్మల్ని కాపాడండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే సమస్యల చేత, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత నా తండ్రి మరి నాయన అయ్యా నెమ్మది లేకుండా ఉంటున్నారు, సమాధానం లేకుండా ఉంటున్నారు తండ్రి. ఈ యొక్క సమస్య నుండి, ఈ బాధ నుండి, ఈ వేదన నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు, మేము ఎవరి యొద్దకు వెళ్ళి అడగాలి, ఎవరు మాకు సహాయం చేస్తారని తండ్రి బిడ్డలు నాయన అయ్యా మరి ఎదురు చూస్తున్నారు తండ్రి. దేవా మరి మనుషులను నమ్ముకున్నట కంటే అయ్యా మరి యెహోవాను ఆశ్రయించుట మేలు అని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డ తండ్రి మరి నాయన మనుషుల యుద్ధకు వెళ్ళకుండా, బంధువుల యుద్ధకు వెళ్ళకుండా అయ్యా, స్నేహితుల యుద్ధకు వెళ్ళకుండా తండ్రి అయ్యా నీ పాదముల దగ్గర కూర్చొని వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి బాధలను బట్టి, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క రోగ రుగ్మతను బట్టి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించే మనసును ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన.
యేసయ్య నువ్వు గొప్ప వాగ్దానము చేసినటువంటి దేవుడవయ్యా. అయ్యా మాకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడవు తండ్రి, నీ పాదములకి స్తోత్రములు నాయన. మేము అడుగు వాటెల్లను పొంది ఉన్నామని తండ్రి నువ్వు వాగ్దానము చేసినటువంటి దేవుడవు. మాకు అక్కరగా ఉన్నవేవో అవి నీకు బాగుగా తెలియను అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి, నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ దినము తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా అయ్యా నీ హస్తముల కింద భద్రపరచుకో నాయన. దేవా నీ హస్తముల కింద భద్రపరచుకో తండ్రి, నీ రెక్కల చాటున మరుగుపరుచుకో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. తండ్రి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు విడిపించండి, వారికి ఉన్నటువంటి బాధల నుండి మీరు విడిపించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా అయ్యా మరి తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయ్యా అప్పులనే భారము చేత, సమస్యలనే భారము చేత, భర్త త్రాగుబోతు అనే భారము చేత, పిల్లలు మాట వినడం లేదు అనే భారాల చేత తండ్రి, రకరకాలైనటువంటి భారాల చేత తండ్రి నలిగిపోతున్నారు అయ్యా, ప్రయాస పడుతున్నారు తండ్రి. దేవా మీరే వారందరికీ విశ్రాంతిని దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. వారికి ఉన్నటువంటి సమస్త బాధల నుండి, సమస్త బలహీనతల నుండి, సమస్త నాయన సమస్యల నుండి ప్రభువా మీరు విడిపించి నెమ్మదిని, శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలము ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో తండ్రి. అయ్యా మరి ఒక వ్యక్తి ఎన్ఆర్ఐ తండ్రి అమెరికాలో ఉండి నాయన 1500 ఉద్యోగాలకు అప్లై చేసినప్పటికీ ఒక్కరు కూడా రిప్లై ఇవ్వలేదు ప్రభువా నాయన. మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు నాయన తండ్రి. మరి ఉద్యోగ దీవెన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి అయ్యా. మరి ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా ఎవరి ఉద్యోగాలు పోకుండా తండ్రి, ఎవరి జీవనోపాధి అయ్యా మరి నాయన పోకుండా దేవాని సహాయము దయచేయండి నాయన తండ్రి. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా మా రక్షకుడా. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. దయగలిగిన మా దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి తండ్రి. తమ కుటుంబాలు నాయన అయ్యా మరి ఆత్మహత్యకు పాల్పడుతున్నారయ్యా. ఈ పిల్లలను ఎలా పోషించాలి, కుటుంబ భారాన్ని ఎలా నడిపించాలని అనేక మంది తండ్రి నెమ్మది లేకుండా అయ్యా, శాంతి లేకుండా, సమాధానము లేకుండా ఇక చావే మాకు దిక్కు అని, మరణమే మాకు దిక్కు అని అయ్యా ఎంతమంది బిడ్డలైతే ఆత్మహత్య చేసుకోవాలని కుటుంబంతో సహా మేము చనిపోతామని తండ్రి నిర్ణయం తీసుకొనిచున్నారు. దేవా మీరే వారిని అందరినీ కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా వారికి ఉపాధి దయచేయండి తండ్రి. దేవా మరి వారు ఏదైనా పని చేసుకొనుటకు తండ్రి నీ మార్గమును తెరవండి నాయన. యేసయ్యా నీ మార్గమును తెరవండి తండ్రి. నీ పరలోక సంబంధమైనటువంటి దీవెనల చేత, నీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల చేత తండ్రి వారిని నింపండి ప్రభువా. అయ్యా నీ ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను, ఆశీర్వాదములను తండ్రి వారి మీద, వారి కుటుంబాల మీద మీరు కుమ్మరించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలము వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి, వివాహాలు జరగాలని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన. దేవా వారి వివాహాలు నీ నామములో జరిగించమని వేడుకొనుచున్నామయ్యా. మంచి వ్యక్తిని తండ్రి వారికి భర్తగా దయచేయండి నాయన. నీ యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి నాయన, నీ యందు ప్రభువా అయ్యా నీ వాక్య ప్రకారముగా జీవించేటటువంటి వ్యక్తిని దేవా మీరు భర్తగా దయచేయమని వేడుకొనుచున్నాము అయ్యా. మరి సంతానం లేని వారికి దేవా మీరు సంతానం దయచేయండి. అప్పుల సమస్యల చేత బాధపడుతున్నటువంటి వారు తండ్రి అప్పుల సమస్యల నుండి విడుదల పొందుకొనుటకు సహాయం చేయండి నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ఆత్మీయ జీవితంలో ఫలింపు లేదు
లేదని బాధపడుతున్నారో తండ్రి, ఎదుగుదల లేదని బాధపడుతున్నారో తండ్రి, అయ్యా మేము ప్రార్థన చేసుకోలేకపోతున్నాము, వాక్యాన్ని చదవలేకపోతున్నాము, దేవునితో సహవాసం చేయలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే తండ్రి తమ ఆత్మీయ జీవితమును గురించి నాయన కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు తండ్రి, మీరే వారికి సహాయము చేయమని వేడుకొనుచున్నాము. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని సెలవిచ్చిన దేవుడవయ్యా, ఆత్మే మీ పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడని సెలవిచ్చిన దేవుడో తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా ప్రతి బిడ్డ ఈ ఉదయకాలము తండ్రి నాయన అయ్యా నీతో సహవాసము చేసే మనసును తండ్రి, నీతో గడిపే మనసును ప్రభువా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. ఈ దినమంతటిలో తోడుగా ఉండండి అయ్యా. అయ్యా బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల, లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనుచున్నాము తండ్రి. ఈ దినములో ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి పనులు చేస్తున్నారు నాయన యేసయ్యా, వారందరి మీద అయ్యా నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. నీ ఆత్మశక్తిని, నీ ఆత్మ బలమును అయ్యా బిడ్డలందరికీ మీరు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే విదేశాలకు వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, వారి విదేశీ ప్రయాణంలో దేవా మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా అయ్యా మరి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో దేవా, వారి వ్యాపారాలలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి ఆలోచనలు దయచేసి ఆ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలో తండ్రి, ఆ వ్యాపారాన్ని ప్రభువా ఏ విధంగా నాయన అయ్యా అయ్యా మరి నడిపించాలో తండ్రి, కావలసినటువంటి జ్ఞానమును, కావలసినటువంటి ఆలోచన శక్తిని ప్రభువా వారిలో మీరు పుట్టించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలము దేవా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అయ్యా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు ప్రభువా నాయన. మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మా ప్రార్థన మనవులు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా మేము కేవలము ప్రార్థించే వారమే తండ్రి, కార్యమును జరిగించే దేవుడవు తండ్రి, కార్యమును నెరవేర్చే దేవుడవు నీవే కదా ప్రభువా నా తండ్రి. నీ సహాయము తండ్రి, నీ యొక్క ఆదరణ ప్రభువా, నీ నెమ్మది మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే ఆపరేషన్లు చేయించుకొనుచున్నారో తండ్రి, వారి ఆపరేషన్లలో ప్రభువా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే తండ్రి హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి నాయన, పరీక్షలు చేయించుకోవడానికి అయ్యా మేము పలానా బలహీనత చేత బాధపడుతున్నాము, పలానా రోగం చేత మేము బాధపడుతున్నాము అయ్యా, మరి నాయన పరీక్షలు చేయించుకుంటే అయ్యా మాకు ఎలాంటి రిపోర్ట్ వస్తుందో అని ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలము అయ్యా మరి హాస్పిటల్స్కి వెళ్ళి పరీక్షలు చేయించుకొనుచున్నారో తండ్రి, వారందరికీ నాయన రిపోర్ట్లో నార్మల్గా వచ్చేటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే మరి ఐసీయూలో ఉన్నారు తండ్రి, మరణ పడకలో ఉన్నారో ప్రభువా వారిని మీరు లేవనెత్తమని వేడుకొనుచున్నాను నాయన. వారి మరణమును కొట్టివేసి దేవా వారిని జీవములోనికి నడిపించమని బ్రతిమలాడుచున్నాను నాయన. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు తండ్రి. దేవా ఈ ఉదయకాలము ప్రభువా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నామయ్యా. అయ్యా అయ్యా మా కొండ, మా కోట అయ్యా, మా రక్షణ శృంగమా, మా ఆశ్రయ దుర్గమా, మేము నమ్ముకునే సహాయకుడా, మాతో మాట్లాడే దేవుడా, నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా ఈ ఉదయకాలము దేవా నీ స్వరాన్ని వినిపించండి ప్రభువా. నీ మెల్లనైనటువంటి స్వరాన్ని ప్రభువా మాకు వినిపించండి నాయన. నీ స్వరాన్ని వినగల చెవులు, గ్రహించగల మనసు తండ్రి మాకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. లోకములో మాకేమొద్దు నాయన. అయ్యా మరి నీ పాదాలుంటే చాలు ప్రభువా. నీ పాదాల దగ్గర కూర్చొని దివారాత్రములు ప్రార్థన చేసే శక్తిని మాకు దయచేయని ప్రభువా. అయ్యా ప్రార్థించే ఆత్మను
నాయన మాలో నింపమని వేడుకొనుచున్నాము తండ్రి. వెండి బంగారములు ఆస్తిపాస్తుల కొరకు సుఖభోగాల కొరకు తండ్రి మేము ప్రయాస పడకుండా, లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడకుండా తండ్రి, మరి శరీర సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడకుండా తండ్రి, నీ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు, నీ పరలోక సంబంధమైనటువంటి దీవెనల కొరకు తండ్రి మేము ప్రయాసపడి శక్తిని బలమును మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదములు పట్టుకొని అడుగుచున్నానయ్యా, నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుచున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే లంచాలు తీసుకొనిచున్నారో తండ్రి దేవా, లంచాలు తీసుకునే వారికి మారు మనసు దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన అయ్యా అయ్యా మరి తండ్రి ఉద్యోగాలు ఉన్నప్పటికీ, జీతాలు వస్తున్నప్పటికీ దేవా మరి లంచాలకు ఆశపడి తమ ఉద్యోగాలు పోగొట్టుకొనిచున్నారో తండ్రి, అయ్యా మీరే వారిని మార్చి అయ్యా మరి నీతిగా, న్యాయముగా, యేసయ్యా మరి యథార్థముగా ప్రవర్తించే మనసును, వారి యొక్క ఉద్యోగంలో నమ్మకముగా అయ్యా మరి చేసే మనసును వారికి దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఉదయకాలము ప్రభువా, ఏ ఆడపిల్లను ప్రభువా ఎవరు కిడ్నాప్ చేయకుండా తండ్రి, మరి ఒంటరిగా ఉన్నటువంటి అమ్మాయిలపై అత్యాచారాలు జరగకుండా తండ్రి నీవే నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి రోజు రోజుకు సమాజములో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి తండ్రి దేవా, గ్యాంగ్ రేపులు పెరిగిపోతున్నాయి నాయన. ఎక్కడ చూసినా మరణాలు ప్రభువా, ఎక్కడ చూసినా ఆ తండ్రి భయంకరమైనటువంటి రక్తపాతము తండ్రి దేవా, మీరే భయంకరమైన పరిస్థితుల నుండి తండ్రి మమ్మల్ని కాపాడమని వేడుకొనుచున్నాము అయ్యా. మరి ఆడపిల్లలను తండ్రి మీరు కాపాడండి నాయన దేవా. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఆడపిల్లలకు ప్రభువా నీ క్షేమమును, నీ భద్రతను దయచేయమని వేడుకొనుచున్నాము అయ్యా. మరి ఆడపిల్ల ఒంటరిగా వెళితే అయ్యా నాయన అయ్యా మరి కామాంధులు తండ్రి దేవా మరి కిడ్నాప్ చేసి తండ్రి భయంకరంగా అత్యాచారాలు చేసి చంపుతున్నారు ప్రభువా. 5 ఏళ్ల పిల్లలపై అత్యాచారాలు, 4 ఏళ్ల పిల్లలపై అత్యాచారాలు అయ్యా, 2 ఏళ్ల పిల్లలపై అత్యాచారాలు, 10 ఏళ్ల పిల్లలపై అత్యాచారాలు నాయన. సమాజము భయంకరమైనటువంటి అంధకారంలో, చీకటిలో దిగజారిపోతుంది నాయన. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనము కలుగచేసి నాయన వారిని పాపములోనికి, అంధకారంలోనికి, చీకటిలోనికి నెట్టివేస్తుంది తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. వారిని అందరినీ ప్రభువా మీరు విడిపించండి. అట్టి భయంకరమైనటువంటి నాయన యేసయ్య ప్రవర్తన నుండి, అట్టి భయంకరమైనటువంటి దుష్ట మనసు నుంచి తండ్రి మీరు విడిపించండి యేసయ్య, వారిని విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి ఆడపిల్లలకు రక్షణగా, రక్షణ కవచముగా దేవా మరి పురుషులు ఉండటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన దేవా. నీ పాదములు పట్టుకొని అడుగుచున్నామయ్యా. ఈ ఉదయకాలము, ఈ దినములో తండ్రి ఏ ఆడపిల్ల మీద ఎలాంటి అత్యాచారాలు జరగకుండా, మానభంగాలు జరగకుండా ప్రతి ఆడపిల్లను తండ్రి, చిన్న పిల్లలను మొదలుకొని యవ్వనస్తులు, వృద్ధుల వరకు తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. మీరే కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ హస్తముల కింద భద్రపరుచుకో తండ్రి దేవా. మరి అపవాది అయ్యా వారిని ప్రేరేపించకుండా తండ్రి, ఆ యొక్క పాపానికి నాయన నెట్టివేయకుండా, ఆ పాపానికి తండ్రి వారిని ప్రభువా పురికొల్పకుండా దేవా మరి నాయన అటువంటి మనసు కలిగినటువంటి వారిని దేవా మీరు విడిపించమని వేడుకొనుచున్నాము. మంచి మనస్సును, పరిశుద్ధమైనటువంటి మనస్సును ఈ ఉదయకాలము అటు పురుషులకు దేవా మీరు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగి తమ తల్లిదండ్రులు నాయన అయ్యా మరి పిచ్చి వాళ్ళుగా మారిపోయారో తండ్రి, తమ పిల్లలు లేరని అయ్యా మానసికంగా కృంగిపోయారో దేవా. అయ్యా వారిని బలపరచమని వేడుకొనుచున్నాము. ఆ తల్లిదండ్రులను, ఆ కుటుంబ సభ్యులను దేవా మీరు ఓదార్చమని వేడుకొనుచున్నాము నాయన. అటు బాధ నుండి, అటు వేదన నుండి ప్రభువా ఈ ఉదయకాలము వారిని విడిపించి తండ్రి నీ శాంతిని, నీ సమాధానమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన.
యేసయ్య నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే నరహత్య చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, పలానా వ్యక్తిని చంపాలి, పలానా వ్యక్తిని అయ్యా మరి ఆ చోట దొరకబట్టి అయ్యా నేను చంపుతాను అనే దురాలోచన చేత పీడింపబడుతున్నారు తండ్రి, దుష్ట ఆలోచన చేత అయ్యా మరి పీడింపబడుతున్నారు తండ్రి. అయ్యా మీరు వారిని విడిపించండి దేవా, అటు మరణం నుండి ప్రభువా అయ్యా వారిని విడిపించమని వేడుకొనుచున్నాము. అయ్యా మరి ఎక్కడ నరహత్యలు జరగకుండా, గ్యాంగు రేపులు జరగకుండా, మానభంగాలు జరగకుండా తండ్రి నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాము. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన యవ్వనస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులు తండ్రి డ్రగ్స్కి బానిసైపోతున్నారు తండ్రి. ఆ డ్రగ్స్ మత్తులో తండ్రి నాయన అయ్యా అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నారు దేవా. ఆ డ్రగ్స్ మత్తులో తండ్రి అనేకమైనటువంటి పాపాలు చేస్తున్నారు దేవా. మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నాయన ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో తండ్రి అయ్యా మరి డ్రగ్స్ అమ్ముతున్నారో దేవా, అయ్యా మరి రహస్యముగా అమ్ముతున్నారో తండ్రి నాయన మీరే ఆ యొక్క డ్రగ్స్ సరఫరా చేసే వాళ్ళతో మాట్లాడండి నాయన తండ్రి. మరి ఎంతమంది అయితే ఆ డ్రగ్స్కి బానిసైపోయారో తండ్రి, ఆ డ్రగ్స్ మత్తులో జీవిస్తున్నారు నాయన అయ్యా మరి వారికి ఏ ఆలోచన లేకుండా, దేని మీద ఆలోచన లేకుండా తండ్రి అయ్యా మరి రోజంతా దినమంతా ప్రభువా అయ్యా అయ్యా మరి ఆ మత్తులో ఉండి తండ్రి మరి నాయన అనేకమైనటువంటి చెడ్డ కార్యములు చేస్తున్నారు నాయన, అనేకమైనటువంటి చెడ్డ తలంపులు తలస్తున్నారు ప్రభువా. మీరే అటు భయంకరమైన మత్తు నుండి వారిని విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి నాయన అయ్యా మరి డ్రగ్స్ అనే మత్తు నుండి, గంజాయి అనే మత్తు నుండి ప్రభువా అయ్యా మీరు విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా. నువ్వు సమస్తమును చేయగల దేవుడో తండ్రి. నీకు వందనములు ప్రభువా. అయ్యా అయ్యా మరి జనులు అయ్యా పాపములో, అంధకారములో ఈడవబడుతున్నారు తండ్రి. అయ్యా భయంకరమైనటువంటి నాయన పాపములో, భయంకరమైనటువంటి అంధకారములో, చీకటిలో జీవిస్తున్నారు తండ్రి. వారు ఏం చేస్తున్నారనేది కూడా వారికి ఆలోచన లేకుండా పోతుంది తండ్రి. దేవా మీరే అపవాది చేతిలో నుండి నాయన ఈ లోకపు యుగ సంబంధమైన దేవత చేతిలో నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నా అయ్యా. మరి దుష్టుని చేతిలో నుండి విడిపించండి ప్రభువా, అపవాది చేతిలో నుండి నాయన మీరు విడిపించండి నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి ఉదయకాలం తండ్రి దేవా ప్రతి బిడ్డను తండ్రి నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. ఎంతమంది అయితే ఈ దినములో ప్రభువా శుభకార్యాలు జరుపుకొనుచున్నారో తండ్రి, వివాహాలు జరుపుకొనుచున్నారో నాయన, పుట్టినరోజు, పెళ్లి రోజు అయ్యా మరి నాయన ఆ సంవత్సరికాలు జరుపుకుంటున్నారో తండ్రి, వారందరినీ అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాను. పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. నీ నూతన ఆత్మ చేత, నీ నూతన దీవెనల చేత ప్రభువా వారిని నింపమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి నాయన దంపతుల పైన తండ్రి అయ్యా అయ్యా నీ నూతన ఆత్మను కుమ్మరించండి అయ్యా. వారి యొక్క దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు, సమస్యలు అయ్యా మరి తలెత్తకుండా నాయన అయ్యా మరి సమస్యలు వచ్చినప్పటికీ సమాధానపడి అయ్యా మరి కలిసి జీవించే మనసును వారికి దయచేయమని వేడుకొనుచున్నాము నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా యేసయ్యా యేసయ్యా అయ్యా అయ్యా మరి తండ్రి నాయన ఈ ఉదయకాలము ప్రభువా యేసయ్యా నీ పాదముల యొద్ద విచారణ చేయుచున్నారో తండ్రి అయ్యా వారిని అందరినీ తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రార్థన మనవులు ప్రభువా నీ పాద సన్నిధికి చేర్చుకోనాయన. అయ్యా మరి సంవత్సరికాలు జరుపుతున్నటువంటి వారిని ప్రభువా మీరు ఓదార్చండి. వారి బంధువులను కోల్పోయి, స్నేహితులను కోల్పోయి, తల్లిదండ్రులను కోల్పోయి ప్రభువా ఆ బాధలో వారు ఉంటుండగా తండ్రి మీరు వారిని ఓదార్చమని వేడుకొనుచున్నాము నాయన. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే తండ్రి వారిని బలపరచండి తండ్రి, వారిని బలపరచండి తండ్రి. అటు బాధ నుండి నాయన మీరు వారిని విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు
వందనములు ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నాయన ప్రతి బిడ్డ మీద తండ్రి నీ హస్తాన్ని చాపండి నాయన. ప్రతి బిడ్డకు ప్రభువా నాయన అయ్యా నీ దీవెనలు నీ ఆశీర్వాదములు అయ్యా మీరు దయచేయండి. వారి పిల్లలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి వాతావరణంలో తండ్రి అనేక మార్పులు ప్రభువా. అయ్యా మరి నాయన భయంకరమైన వేడి, భయంకరమైనటువంటి ఎండలు నాయన. అయ్యా మరి అధిక ఉష్ణోగ్రతల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాము నాయన. మాకు మంచి వాతావరణమును దయచేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. వాతావరణాన్ని అనుకూలపరచండి తండ్రి. మరి నాయన అయ్యా కాలములను సమయములను మార్చగల దేవుడు కదా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా మరి తండ్రి 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నటువంటి దేవుడు తండ్రి. 7 ముద్రలు అయ్యా మరి విప్పుటకు జయం పొందినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా మరి తండ్రి అయ్యా మరి వాతావరణం అనుకూలపరచి దేవా మాకు మంచి వర్షాలు పడుటకు తండ్రి నీ మార్గాన్ని తెరవండి నాయన. మరి వాతావరణ శాఖ వారు అయ్యా మరి సంవత్సరం వర్షాలు లేవు అని చెప్తున్నారు ప్రభువా. దేవా మరి నాయన మాకు మంచి వర్షాలను మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దేవా నీ పాదములు పట్టుకుని అడుగుచున్నానయ్యా. అయ్యా నీ కుడి హస్తాన్ని చాపండి నాయన. భూమి మీద నీ హస్తాన్ని చాపండి తండ్రి. దేవా నీ బాహు హస్తాన్ని, నీ బలమైన హస్తాన్ని, నీ గాయపడిన హస్తాన్ని చాపి తండ్రి మరి మంచి వర్షాలను ఈ సంవత్సరం తండ్రి మీరు కురిపించమని బ్రతిమలాడుచున్నాను నాయన. మాకు మంచి వర్షాలు పడాలి ప్రభువా. మా పంటలు పండాలి నాయన. మా చెరువులు నిండాలయ్యా. మా బావులు నిండాలి తండ్రి. మా నదులు పొంగి ప్రవహించాలయ్యా. మా జీవజల నదులు ఎండిపోవద్దు నాయన. మా జీవజల నదులు కాలుష్యముతో నిండిపోవద్దు తండ్రి. నాయన నీవే తండ్రి అయ్యా వర్షాన్ని కురిపించమని వేడుకొనుచున్నాము అయ్యా. వర్షాలను కురిపించండి అయ్యా. వర్షాలను కురిపించండి నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. వాతావరణాన్ని చల్లబరచండి ప్రభువా. ఈ వేడి నుండి విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయ్యా మరి సంవత్సరం తండ్రి నాయన మరి ఎలాంటి కరువులు రాకుండా, భూగర్భ జలాలు ఎండిపోకుండా తండ్రి మరి నాయన అడవులు తగలబడకుండా తండ్రి, ఆకాశ పక్షులు చనిపోకుండా అయ్యా, సముద్ర మత్స్యములు అయ్యా, జలచరములు చనిపోకుండా తండ్రి నీ హస్తముల కింద భద్రపరచుకో నాయన. నీకు అయ్యా వారికి జీవమును ఆరోగ్యమును తండ్రి మీరు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మనవులు ఆలకించండి అయ్యా, ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు. దేవానికి స్తోత్రములు. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా ప్రతి బిడ్డ మీద నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి తండ్రి. ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దేవా మరి వారి మనవులను మీరు ఆలకించండి. వారి ప్రార్థన విజ్ఞాపనలను తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకొని ఆయన ఈ ఉదయకాలము తండ్రి మా దేశము కొరకు, మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను నువ్వు ఆలకించే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి తండ్రి మా నాయకులను, మా అధికారులను దీవించండి ప్రభువా. అయ్యా మా ప్రధానమంత్రిని తండ్రి, మా ముఖ్యమంత్రులను, మా ఎమ్మెల్యేలను, మా ఎమ్మెల్సీలను, మా వార్డు మెంబర్లను, సర్పంచులను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా నాయకులను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నాను. వారి నాయకత్వంలో తండ్రి నాయన ప్రజల కొరకు, ప్రజల క్షేమము కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు తండ్రి ప్రయాసపడే మనస్సును వారికి దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి తండ్రి రాజస్థాన్లో భయంకరమైన ఇసుక తుఫాను ప్రభువా. అయ్యా యొక్క ఇసుక తుఫాను నుంచి తండ్రి అయ్యా మీరు విడిపించండి నాయన. ఈ దినము భూకంపాలు రాకుండా సహాయం చేయండి అయ్యా. మరి ఈ దినములో ప్రభువా అయ్యా సునామీలు రాకుండా సహాయం చేయండి. అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా సహాయం చేయండి నాయన.
ఇసుక తుఫాను, మంచు తుఫాను అయ్యా మరి ప్రకృతి వైపరీత్యాల నుండి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నాయన ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా అయ్యా మరి ప్రకృతి లయమైపోకుండా తండ్రి నీవే కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు తండ్రి. దేవా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ సహాయము దయచేయమని, నీ నెమ్మది దయచేయమని తండ్రి అయ్యా మరి వేడుకొనుచున్నామయ్యా. అయ్యా అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ సహాయమును దయచేయండి ప్రభువా. భూకంపాల నుండి విడిపించండి నాయన. ప్రకృతి వైపరీత్యాల నుండి మీరు విడిపించండి. సునామీల నుండి మీరు విడిపించండి తండ్రి. నాయన నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ పాదముల దగ్గర పెడుతున్నాను నాయన. అపవాది బంధకాల చేత పీడింపబడుతున్నటువంటి వారిని దేవా మీరు విడిపించండి. సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నటువంటి వారిని యేసయ్యా మీరు విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో తండ్రి వారిని దర్శించండి. వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించే శక్తిని, ప్రార్థించే మనస్సును, ప్రార్థించే సమయమును మాకు అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.